వందనం అందరికీ అన్నారు, కానీ సర్పంచుల పిల్లలకి తల్లికి వందనం కట్టయిందట. ఎందుకు అంటే దీనికి కారణం కూడా చెప్తున్నారు. సర్పంచులు అందరూ కూడా 3,000 రూపాయల గౌరవ వేతనం పొందుతున్నారట. అందుకని వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం అందలేదు. ఇప్పుడు సర్పంచులు అంటే అందులో ఏం కోటీశ్వర్లు ఎవరు ఉండరు. గ్రామాల్లో ఉండే సర్పంచులు అందరూ కూడా బిలో పవర్టీ లైన్ కిందే ఉంటారు ఒక రకంగా. వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయి. అయితే రాష్ట్రంలో సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకానికి అర్హత లేదని కూటమి ప్రభుత్వం మొండి చేసి చూపించిందట. వారు ప్రతి నెల 3,000 రూపాయల గౌరవ వేతనం తీసుకుంటున్నందున వారిని ఉద్యోగుల కేటగిరీ కింద లెక్కేసి వారి పిల్లలను అనర్హుల జాబితాలో చేర్చారట. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నేలగొండ గ్రామ సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ భర్త చిన్న రైతు. వీరికి 2 పిల్లలు, మొత్తంగా 4 సభ్యుల కుటుంబం. వీరికి తల్లికి వందనం పథకం పొందే అర్హత ఉంది. అయితే 3,000 రూపాయల గౌరవ వేతనం పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం అనర్హుల జాబితాలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 మంది గ్రామ సర్పంచులతో పాటు 9,000 మందికి పైగా ఎంపీటీసీ, 660 మంది జడ్పీటీ సభ్యులు, 660 దాకా మండల పరిషత్ అధ్యక్షులు ఉన్నారు.